ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి నాయన. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటివరకు యేసయ్య జన సమూహంతో ఇంకా పరిసయ్యులతో మాట్లాడితే ఏమంటున్నారండి? మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది. మీ హృదయం నిండుకొని ఉన్న దానిని బట్టే మీ నోరు మాట్లాడుతుంది కాబట్టి మీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోండి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులు యేసయ్యని ఏమని అడుగుతున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, కదండి యేసయ్య వారితో ఎంతో జ్ఞానంతో కూడిన మాటలని వారికి బోధిస్తున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులు వారి హృదయాన్ని కఠినపరుచుకొని యేసయ్య మాటలని వినడానికి ఆసక్తి చూపించకుండా ఆయన నుండి ఒక సూచక క్రియని చూడాలని ఆశపడుతున్నామనేసి వాళ్ళు అంటున్నారు కదండి. ఆ విధంగా వారు అన్నప్పుడు యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనము. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే కాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనెవే వారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కదండి యేసయ్య వారితో ఏమంటున్నారండి? నినివే ప్రజలని చూడండి. నినివే ప్రజలు ఎంతో భయంకరమైన వారైనప్పటికీ కూడా వాళ్ళు యోనా యొక్క ఒక్క ప్రసంగం విని వెంటనే మారు మనసు పొంది పశ్చాత్తాపపడ్డారు. కానీ యోనా కంటే గొప్పవాడనైన నేను మీ దగ్గరికి వచ్చి ప్రసంగిస్తున్నప్పటికీ కూడా మీరు నా మాటలను వినడానికి ఆసక్తి చూపించట్లేదు అనేసి యేసయ్య అంటున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారండి? ఆ దక్షిణ దేశ ప్రాణిని చూడండి. సొలొమోను యొక్క జ్ఞానపు మాటలను వినడానికి ఆమె ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి అతని దగ్గరికి వచ్చింది. కానీ సొలొమోను కంటే జ్ఞానవంతుడైన నేను మీతో మాట్లాడుతుంటే మీరు నా మాటలను వినడానికి ఆసక్తి చూపించట్లేదనేసి యేసయ్య వారి మీద కోపపడుతున్నారు కదండి. అండ్ అదేవిధంగా ఈ రోజుల్లో దేవుని వాక్యం చదవడానికి ఆసక్తి చూపించని మన మీద కూడా యేసయ్య అదేవిధంగా కోపపడతారు కదండి. కాబట్టి మనం అందరం ఇది జ్ఞాపకం పెట్టుకొని దేవుని యొక్క కోపాగ్నికి గురి కాకూడదంటే దేవుని వాక్యాన్ని చదివి యేసయ్య మనల్ని ఎలా జీవించమని చెప్తున్నారో ఆ విధంగా జీవించాలి కదండి. ఆ విధంగా వాక్యానికి తగ్గట్టు జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. ఇప్పటివరకు చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.